హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ప్రీవియస్ క్లాస్ లో మాదిరిగానే ఈ రోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చిన. సో లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో చూడండి క్వశ్చన్ ని. ఒక డీలర్ తన వద్ద ఉన్న సరుకుల్ని కొన్న వెలకే అమ్ముతున్నట్లుగా ప్రకటించాడు. తూకంలో మోసం చేస్తూ కిలోగ్రాముకి బదులుగా 900 గ్రాములు మాత్రమే అమ్ముతున్నాడు. అయితే అతనికి వచ్చిన లాభ శాతం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఒక డీలర్ ఏం చేస్తుండంట అంటే, అతను తీసుకొచ్చినటువంటి వస్తువుల్ని నేను ఎంతకు తీసుకొచ్చినా మీకు అంతేకే ఇస్తున్నా అని చెప్పేసి నమ్మిస్తూ తూకంలో మోసం చేస్తుండంట. అతను తీసుకొచ్చినప్పుడు 1 కిలోగ్రామ్కి 1000 గ్రాములే ఉంటుంది కాబట్టి ఆ విధంగా తెచ్చినటువంటి వస్తువుల్ని ఇతను అమ్మేటప్పుడు ఏం చేస్తుండు, 40 గ్రాములు తగ్గించేస్తుండ అనమాట. తూకంలో తేడా చేస్తూ అమ్ముతున్నాడు. ఆ విధంగా ప్రాఫిట్ పొందుతున్నాడు. సో దీంట్లో కావాల్సినటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఇంతకుముందు క్లాస్ లో ఒక ప్రాబ్లం చెప్పా. ఎం వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఎన్ వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ కి ఈక్వల్ అయినప్పుడు, సమానమైనప్పుడు నష్టమా లేదా లాభమా అనేది తెలియాలి అని అంటే రిక్వైర్డ్ పర్సెంటేజ్ కి ఒక ఫార్ములా లాగా ఒక ప్రిన్సిపల్ రాయించాయి. ఇక్కడ ఏంటంటే ఎం వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఎన్ వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ కి సమానమైనప్పుడు అప్పుడు మనకు కావలసిన పర్సెంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ అనేది ఎం మైనస్ ఎన్ బై ఎన్ ఇంటూ 100 లో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుందని చెప్పా. కాబట్టి ఇక్కడ ఇది ఎందుకు దీనికి వస్తుంది అని అంటే, అతను కొనేటప్పుడు ఏమో 1000 గ్రాముల్లో చొప్పున కొన్నాడు కాస్ట్ ప్రైస్ అతనికి, కానీ అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు 960 గ్రాములే అమ్ముతున్నాడు అనమాట సెల్లింగ్ ప్రైస్. ఓకే, కాబట్టి 1000 సిపి ఈజ్ ఈక్వల్స్ టు 960 సిఎస్పి గా మనం రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎం అని అంటే 1000, ఎన్ అని అంటే మనకి 960. కాబట్టి ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది అప్పుడు లాభశాతం అనేది మనకి లాభశాతం అనేది ఎంత వస్తుంది అంటే 1000లో నుండి 960 పోతుంది బై 960 ఇంటూ 100 చేస్తాం. ఓకేనా, 960లో 1000లోంచి 960 పోతే ఎంత 40 ఉంటుంది బై 960 ఇంటూ 100 ఉంటుంది అనమాట. సో ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. 4 1 జా 4 2 జా, ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 4 4 జా. సో 1/24 ఇంటూ 100 అంటే 100/24 అనమాట. ఇది 425 జా 4 6 జా క్యాన్సిల్ అయిపోతుంది. 25/6 ఉంటుంది. సో 25/6 ని ఏ విధంగా రాస్తాం మనం, 25 ని 6 తోని డివైడ్ చేయండి. అప్పుడు 6 4 జా 24 అవుతుంది. 1 రిమైండర్ లో ఉంటుంది కాబట్టి దీన్ని 4 ఇంటూ 1/6 అని రాస్తాం. కాబట్టి 4 ఇంటూ 1/6 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా చేయాలన్నమాట. సో ఇది గుర్తుంచుకోండి. ప్రీవియస్ లో నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్ ఇది, దాని రిలేటెడ్ క్వశ్చన్ ఇది. ఇలాంటి క్వశ్చన్లు చాలా రిపీటెడ్ గా అడుగుతూనే ఉంటారు కాబట్టి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది కూడా చూడండి. ఒక వస్తువుని రూపాయలు 450కి అమ్మితే 25% నష్టం వచ్చిందంట. అతనికి లాభ శాతం 50 కావాలి, లేదా 50% లాభం పొందాలి అని అనుకుంటే ఎంతకు అమ్మాలి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఒక వ్యక్తి 450 రూపాయలకు అమ్మిండు, అప్పుడు అతనికి 25% నష్టం వచ్చింది. సో దీని గురించి కూడా నేను ప్రీవియస్ క్లాస్ లో ఏం చెప్పినానంటే, నష్టం వచ్చినప్పుడు 100 లోంచి లెస్ చేసేయండి అండ్ లాభం వస్తే 100కి ప్లస్ చేసేయండి అని చెప్పిన. కాబట్టి ఇక్కడ 25% నష్టము అని అంటే 100 లో నుంచి 20 తీసేస్తే ఎంత 75. సో 75కి అమ్మడం వల్ల అతనికి 450 అంటే 75% అనేది 450కి ఈక్వల్ అయింది. సో 50% లాభం రావాలి అంటే, లాభం అంటే ప్లస్ లో 100కి ప్లస్ చేయాలి. కాబట్టి 150 కావాలి అని అంటే ఎంతకి అమ్మాలి అని చెప్పేసి అన్నాడు. కాబట్టి సింపుల్ స్టెప్ లో చేసేయచ్చు. ఇది కావాలి అని అంటే ఇంటూ 150 చేస్తాం బై, ఇది బైలో వచ్చేస్తుంది 75 చేస్తాం, అంతే కదా. మనకి ఇది కావాలనుకున్నప్పుడు దీన్ని 450తో మల్టిప్లై చేసి ఈ 75తో డివైడ్ చేస్తాం. కాబట్టి 75 1 జా 75 2 జా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 450 ఇంటూ 2 మిగులుతుంది. దట్ ఈక్వల్స్ టు 900 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో అతను 900 రూపాయలకి అమ్ముతే అతనికి 50% లాభం వస్తుంది అనమాట. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్. ఓకేనా, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 2 గడియారాలను ఒక్కొక్కటి 1500 చొప్పున కొని మరల వాటిని అమ్మగా మొదటి దానిపై X% అంటే 10% లాభము, రెండవ దానిపై 10% నష్టము వస్తే అతనికి లాభమా నష్టమా ఎంత శాతం అని అడుగుతున్నాడు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్ నిన్నటి క్లాస్ లో కూడా ఒకటి చెప్పిన. సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంది అండ్ అందుకే ఇంపార్టెంట్ అని చెప్తున్నా, కన్ఫ్యూజన్ అవుతారని చెప్పేసి మీకోసం ఈ క్వశ్చన్ తీసుకురావడం జరిగింది. 2 గడియారాలను ఒక్కొక్క దాన్ని 1500 కొన్నాడు. నిన్నటి క్వశ్చన్ ఏం చెప్పినానంటే, 12,000 చొప్పున 2 ఆవులను అమ్మితే అతనికి 20% లాభం 20% నష్టం అని చెప్పేసాను రెండింటి పైన. సో ఇదైతే కొని 1500కు కొన్నాడు, ఒక్కొక్క గడియారాన్ని 1500 చొప్పున కొన్నాడు అనమాట.
సో అలా కొని మరలా అమ్మినప్పుడు అంట మొదటి గడియారం పైన అతనికి 10% లాభం వచ్చింది, రెండవ గడియారం పైన 10% నష్టం వచ్చింది. ఓవరాల్ గా అతనికి లాభమా నష్టమా అది ఎంత శాతం అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ రెండు నోట్లు గుర్తుంచుకోండి, ఆ రెండింటికి సంబంధించి కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండేందుకు రాసిన ఇక్కడ నోట్ 1 ఏంది అంటే రెండు వస్తువులను ఒకే ధరకు అమ్మడం వలన, ఇది ఇంపార్టెంట్, రెండు వస్తువులను ఒకే ధరకు అమ్మడం వలన మొదటి దానిపైన X% లాభం, రెండవ దానిపైన X% నష్టం వస్తే మొత్తం మీద అతనికి నష్టమే వస్తుంది. ఇది కౌస్ కి సంబంధించి 12,000 నిన్నటి క్లాస్ లో చెప్పిన దానికి సంబంధించింది అనమాట. సో ఆ నష్టమే వస్తుంది ఎంత శాతం అంటే X²/100% నష్టం వస్తుంది అనమాట. ఓకేనా. అమ్మితే సమాన ధరకి అమ్మితే లాభము అండ్ నష్టం అనేది సమాన % లో ఉన్నప్పుడు అతనికి ఆల్వేస్ నష్టమే వస్తుంది. ఆ నష్ట శాతం అనేది X²/100% అని చెప్తాం. దీనికి రిలేటెడ్ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పిన. నెక్స్ట్ ఇప్పుడు నోట్ 2 చూడండి, దీనికి రిలేటెడ్ క్వశ్చన్ ఇది. రెండు వస్తువులను ఒకే ధరకు కొన్నాడు, ఇది కొనడం అనమాట. సో గుర్తించుకోండి, ఒకే ధరకు కొని వాటిని అమ్మినప్పుడు మొదటి దానిపైన X% లాభం, రెండవ దానిపైన X% నష్టం వస్తే మొత్తం మీద అతనికి లాభము రాదు నష్టము రాదు అనేది గుర్తించుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. అతనికి లాభం రాదు నష్టం రాదు. సో ఇక్కడ ఇటువంటి క్వశ్చన్స్ కనబడితే డైరెక్ట్ గా మనం లెక్క చేయాల్సిన పనే లేదు. లాభం రాదు నష్టం రాదు, ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అని టక్కున పెట్టేయాలన్నమాట. అంతేగాని 1% లాభం 1% నష్టం అండ్ 10% లాభం ఇట్లాంటి ఇంతకుముందు దీన్ని కూడా మనం ఒకవేళ X²/100 ఇది గుర్తు ఉండి 10 అని అంటే 10² అంటే 100 అవుతుంది బై 100 కాబట్టి 100 క్యాన్సిల్ అయితే 1 అవుతుంది కాబట్టి 1% నష్టమే వస్తుంది అని చెప్పేసి అక్కడ ఆప్షన్ అది కూడా ఉంటుంది. మనల్ని కన్ఫ్యూజన్ చేయడానికి అన్ని క్వశ్చన్లు ఉంటాయి, ఆప్షన్లు ఉంటాయి కాబట్టి 1% నష్టం ఉంది అని టక్కున ఇట్లా పెట్టేశారు. అందుకోసం ఈ క్వశ్చన్ తీసుకొచ్చిన. సో గుర్తించుకోండి, ఎప్పుడు కానీ ఇటువంటి క్వశ్చన్లో ఇది కొనడం, సమాన ధరకు కొని ఒక దానిపైన ఎంత శాతం నష్టం వచ్చిందో ఇంకో దానిపైన అంతే శాతం లాభం వచ్చినప్పుడు అతనికి నష్టం ఉండదు లాభం ఉండదు అని టక్కున ఇదే ఆప్షన్ పెట్టాలి, కానీ లెక్క చేయాల్సిన పనేం లేదు. ఓకేనా. కావాలంటే క్లారిఫై కోసం మనం ఈ లెక్కని చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఏమన్నాడు, ఒక్కొక్కటి 15,000 చొప్పున కొన్నాడు కాబట్టి మొదటి దానికి 1,500 ప్లస్ రెండో దానికి 1,500 మొత్తం 3,000 రూపాయలు అయినాయి అనమాట. ఆయనకి 3,000 రూపాయలకు ఆ రెండింటిని కొన్నాడు. ఇప్పుడు చూద్దాం, మొదటి దానిపైన 1,500 కొన్నాడు కదా, దానిపైన 10% లాభం వచ్చిందంట. సో 1,500లో 10% ఎంత అవుతుంది, 150 అవుతుంది. సో 150 అవుతుంది కాబట్టి లాభం వచ్చింది కాబట్టి ఆ 1,500కి ఈ 150 కలిపితే ఏమవుతుంది 1,650 అవుతుంది అనమాట. సో రెండవ దానిపైన కూడా ఏమైంది, రెండవ దానిపైన కూడా 10% నష్టం వచ్చింది. 10% అంటే 1,500 10% సేమ్ 150 కాబట్టి నష్టం వచ్చింది అంటున్నాడు కాబట్టి 1,500 నుంచి తీసేయాలి. అప్పుడు అదేమవుతుంది 1,350 అవుతుంది అనమాట. సో ఈ రెండింటిని కలిపి చూడండి, 0 0 అండ్ 5 5 10 ఇక్కడ 1 3 4 అండ్ ఇది 1 కలిపితే 10 అవుతుంది. ఇక్కడ 1 ఉంటుంది 3,000. సో చూడండి ఈ అమౌంట్ 3,000 ఉంది, ఇక్కడ కూడా రెండు కలిపినా కానీ 3,000 ఉంది కాబట్టి అతనికి అమౌంట్ అనేది ఈక్వల్ గా ఉంది. సో లాభం లేదు నష్టం లేదు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ మీరు ఈ క్వశ్చన్ ని దీనిలాగా భావించి తొందరపడితే 1% నష్టం వస్తుంది, అది కూడా ఆప్షన్ లో ఉంటుంది, అట్లా పెడితే రాంగ్ అయిపోతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 14 మీటర్ల భుజం కలిగిన ఒక చతురస్రాకార గదిలో 4 మూలలకు 4 గుర్రాలను 7 మీటర్ల పొడవైన 4 తాళ్లతో కట్టేశారు. అయితే ఆ 4 గుర్రాలు ఆ గదిలో ఎంత ప్రదేశం మేర గడ్డిని తినలేవు అన్నాడు. తినలేవు. సో ఒకసారి ఈ డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. చతురస్రాకార గది అన్నాడు. సో 14 మీటర్ల భుజం కలిగినటువంటి ఈ గదిలో 7 మీటర్ల పొడవైనటువంటి ఒక తాడు చేత 7 మీటర్లు, ఇటువైపున 7 మీటర్లు, ఇటువైపున 7 మీటర్లు, ఇటువైపున 7 మీటర్లు, ఇటువైపున 7 మీటర్లు, 4 మూలలకు 7 మీటర్ల పొడవైనటువంటి 4 తాళ్లతో 4 గుర్రాలను కట్టేసిరంట. అయితే ఆ గుర్రము మేయని ప్రాంతం ఎంత మేర గడ్డిని తినలేవు, అంటే గడ్డి మేయని ప్రాంతం ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ గుర్రాన్ని ఇక్కడ ఈ మూలకు కట్టిరు కాబట్టి ఈ తాడు ఎంత వరకు ఉంటుందో అంత తింటది, కాబట్టి అది ఈ ప్రాంతం వరకే తింటది అనమాట ఇక్కడిది. ఓకేనా. ఈ గుర్రం నెక్స్ట్ ఈ గుర్రం అయితే ఈ ప్రాంతం వరకు ఉన్నటువంటి గడ్డినే తింటది అనమాట. ఓకేనా. అలాగే ఈ గుర్రం మళ్ళీ సేమ్ అలాగే ఈ ప్రాంతం మేర ఉన్నటువంటి గడ్డినే తింటది, అండ్ ఇది కూడా ఈ ప్రాంతం మేర గడ్డినే తింటది అనమాట. సో ఈ షేడ్ చేస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్న గడ్డినే ఆ యొక్క 4 గుర్రాలు తినేస్తాయి. కాబట్టి మిగిలినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి గడ్డిని తినలేవు. మిగిలిన ప్రాంతం అంటే ఇది లోపల ఉన్నటువంటిది, దీన్ని తినలేవు ఎందుకంటే అక్కడ దానికి అందుకోలేవు అనమాట, చేరలేవు ఎందుకంటే తాడుతో బంధించారు. సో ఆయన తినలేనటువంటి ప్రాంతం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు, అంటే ఈ ప్రాంతం యొక్క వైశాల్యం అడుగుతున్నాడు. సో దీన్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఇదేంటి స్క్వేర్ కదా, ఈ స్క్వేర్ లో 4 మూలలకు తాడుతో కట్టబడినటువంటి ప్రాంతాల్లో ఇట్లా ఏర్పడింది కదా. ఈ 4 మూలల్ని ఒక దగ్గర కలిపితే ఈ 4 ప్రాంతాలను ఒక దగ్గర కలిపితే ఏమవుతుంది అని అంటే ఇది ఒక హాఫ్ కదా,
ఇంకో సగం ఇటు వస్తుంది వీడి దానిక, ఓకేనా. అప్పుడు ఇది ఇట్లా వస్తుంది, ఇంకో సగం గీడికి వస్తుంది, అప్పుడు ఇట్లా వస్తుంది, ఇది ఇంకో సగం ఇట్లా అవుతుంది. సో ఈ 4 మూలలు కలిస్తే ఏమైంది, ఈ 4 షేడ్ చేసినటువంటి ప్రాంతం కలిస్తే ఒక సర్కిల్ ఏర్పడింది, అంతేనా. 7 మీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఒక సర్కిల్ ఏర్పడింది అనమాట. సో ఇది నేను బయట జస్ట్ ఏర్పాటు అట్లా మీకు అర్థం కావడం కోసం తీస్తున్నా. సో లోపల ఉన్నటువంటి ఈ 4 భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 భాగాలు అనేవి ఒక సర్కిల్ కి సంబంధించినవి అనమాట, ఒక సర్కిల్ ని ఫామ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనకి ఈ ప్రాంతం కావాలి అని అనుకుంటే ఈ వైశాల్యంలో నుంచి, ఏ వైశాల్యం నుంచి, ఈ చతురస్రం యొక్క వైశాల్యంలో నుండి మనం ఈ వృత్తం యొక్క వైశాల్యాన్ని తీసేస్తే మిగిలిన ప్రాంతమే ఇదనమాట. కాబట్టి సింపుల్ గా మనల్ని ఏమంటున్నాడు, ఈ చతురస్రం యొక్క వైశాల్యంలో నుండి ఏ స్క్వేర్ అంటాం కదా, చతురస్రం యొక్క వైశాల్యం మైనస్ ఈ స్క్వేర్ యొక్క సర్కిల్ యొక్క వైశాల్యం ఏమవుతుంది, πr² అవుతుంది, ఓకేనా. πr² అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఆర్ అంటే ఇది కదా, ఇక్కడ దానికి ఉంది, ఓకేనా. ఈ ఆర్ అని అంటే 7, ఇదేంటి 14 అన్నాడు, కాబట్టి దీంట్లో సగం ఉంది, కాబట్టి 2r అని రాయొచ్చు కదా. ఏని 2r అని రాయొచ్చు కదా మనం. ఏ అంటే 2r అంటే 2 7s 14 అవుతుంది కదా, పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, మైనస్ దీన్ని ఏమని రాస్తాం, πr² రాయండి ఇట్లా. సో ఆ తర్వాత 2r² అంటే ఏమవుతుంది, 4r² కదా, 4r² మైనస్ πr² ఉంది కదా, రైట్. ఇందులో r² కామన్ తీసేయండి, ఏం మిగులుతుంది, 4 మైనస్ π అనేది మిగులుతుంది కదా. సో ఇది గుర్తించుకోండి, దీనికోసమే ఇంత చెప్పిన, ఓకేనా. ఇటువంటి క్వశ్చన్స్ చాలా సార్లు రిపీటెడ్ గా అడుగుతుంటారు, ఇది గుర్తించుకోండి. ఇదన్నా లేకపోతే దీని నుంచి ఇంకా సింపుల్ గా డిరైవ్ చేసుకోవచ్చు. ఈ 4 మైనస్ πని ఏమని రాస్తాం, 4 మైనస్ π అంటే 22/7 కదా, ఈ 7 ఇటు పోతే 4 into 7 అవుతుంది, 28 అవుతుంది, మైనస్ 22/7 అవుతుంది కదా. 28 లోంచి 22 పోతే 6/7 రాయొచ్చు కదా, కాబట్టి ఈ వాల్యూని 6/7 రాయొచ్చు, కాబట్టి దీన్ని 6/7 r² అని కూడా రాయొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా గుర్తించుకోండి, మీరు చెప్తూనే ఉన్నాయి చాలా సార్లు వచ్చినటువంటి క్వశ్చన్ ఇది, ఆర్ఆర్బీలలో ఎస్ఎస్సీలో వచ్చినటువంటిది, అండ్ మనకు ఉన్నటువంటి డిఎస్సీలో కూడా టెట్లలో కూడా అడిగే ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చనే, కాబట్టి గుర్తించుకోండి ఫ్రెండ్స్. సో ఇదన్నా గుర్తించుకోండి, డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేయండి. ఆర్ అంటే 7 అనమాట, 7², ఓకేనా, సారీ 14². చూడండి ఇప్పుడు ఏమవుతుంది, 6/r అంటే 14 అన్న కదా, 7 r/6/7 ఇంటూ r², ఆర్ అనే ఇది కదా 14, 7 మీటర్ల వ్యాసార్థం అనమాట ఇది, కాబట్టి 7 into 7, ఈ 7 కి ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలింది ఏంది 6 into 7, కాబట్టి 42 అవుతుంది చదరపు మీటర్లు అనమాట. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అటువంటిదే ఇంకో క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఒక గుర్రమును 40 మీటర్లు మరియు 36 మీటర్లు కొలతలు కలిగిన ఒక పశువుల పాకలో ఒక మూలకు 14 మీటర్ల పొడవైన ఒక తాడుతో కట్టివేశారు. అయితే ఆ గుర్రము ఆ పాకలో ఎంత ప్రదేశం మేర తిరుగుతుంది అని అడుగుతున్నాడు. తిరుగుతుంది, ఇంతకుముందేమో ఏ ప్రాంతం మేర తినదు అని అడిగిండు, ఇప్పుడేమో ఎంత ప్రాంతం వరకు తిరుగుతుంది అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, గది ఇచ్చిండు, గది యొక్క కొలతలు ఇచ్చిండు అనమాట. సో పొడవు అనేది 40 మీటర్లు అంట, వెడల్పు 36 మీటర్లు ఉంది. సో ఈ దీర్ఘ చతురస్రాకార గదిలో ఈ మూలకి ఏం చేసిండంట, 14 మీటర్ల పొడవైనటువంటి ఒక తాడుతో, ఇది 14 మీటర్ల పొడవైనటువంటి ఒక తాడు, ఈ తాడుతో ఏం చేసిండు, ఒక గుర్రాన్ని కట్టిండు. అప్పుడు ఆ గుర్రం ఎంత ప్రాంతం మేర తిరుగుతుంది అడిగిండు. ఎంతవరకు తిరుగుతుంది అని అంటే ఆ తాడు ఎంతవరకు చేరుకుంటుందో అంతవరకే తిరుగుతుంది, కాబట్టి తాడు ఈ ప్రాంతం మేరనే తిరుగుతుంది, మనం ఇంతకుముందు చెప్పినట్లుగానే ఇంతవరకే తిరుగుతుంది, అంతేనా. కాబట్టి ఇంతవరకే తిరుగుతుంది అంటే ఈ ప్రాంతమే తిరుగుతుంది, ఈ షేడ్ చేసినటువంటి ప్రాంతమే తిరుగుతుంది, ఇదంతా తిరగదనమాట. సో తిరుగుతున్న ప్రాంత వైశాల్యం కావాలి మనకు, దీని వైశాల్యం కావాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఒకసారి చూడండి, ఇది డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఇది ఏమంటున్నాడు, ఇదేంది అని అంటే ఒక సర్కిల్ తీసుకొని దాన్ని 4 ముక్కలు చేస్తే, ఒక సర్కిల్ క్లియర్ గా, సారీ ఇట్లా డ్రా చేసినప్పుడు క్లియర్ గా రాదు అనుకోండి. సో ఇలా 4 ముక్కలు తీసుకుంటే చేసి ఒక ముక్కనే తీసుకుంటే దీన్ని ఏమంటాం మనం, ఇది చాపము, ఇది వ్యాసార్థం అవుతుంది, కాబట్టి దీన్ని సెక్టార్ అంటాం, అంతే కదా. ఇది ఒక ముక్క, ఇదే కదా అది. ఇంతకుముందు నేను బయట డ్రా చేసినప్పుడు ఇది ఒక ముక్క, ఇది ఒక ముక్క, ఇది 3 ముక్కలు అవుతాయి, లోపలిది ఒక ముక్క. కాబట్టి ఒక సర్కిల్లోని ఒక ముక్కని ఏమంటాం మనం, పిజ్జా లాగా ఏమంటాం, దాన్ని సెక్టార్ అంటాం. కాబట్టి ఇది డైరెక్ట్ గా మనల్ని సెక్టార్ కి సంబంధించినటువంటి వైశాల్యాన్ని కనుక్కోండి అని చెప్తున్నాడు అనమాట. సెక్టార్ అని నేమ్ మెన్షన్ చేయకుండా ఇంత కన్ఫ్యూజన్ చేసి అడుగుతాడు అన్నట్టు. సో ఇది 14 మీటర్లు పొడవు అయినటువంటి తాడు చేత కట్టబడినటువంటి ఈ ప్రాంత వైశాల్యం కావాలి అని అంటే మనకు సెక్టార్ వైశాల్యం కావాలి. కాబట్టి సెక్టార్ కి వైశాల్యం సూత్రం ఏంది, సెక్టార్ వైశాల్య సూత్రం ఏంది అని అంటే θ/360 degrees ఇంటూ πr² అంటాం. ఈ సూత్రంలో డైరెక్ట్ అడిగిండు, ఏం లేదు. సో టీటా అంటే ఏంది, టీటా అంటే ఏంటంటే ఈ తాడు ఎంత, ఇగో ఈ కోణానికి కట్టబడి ఉంది అనమాట. సో ఈ సెక్టార్ లో ఒక కోణం ఏమవుతుందంటే 90 degrees, ఈ కోణం ఏమవుతుంది 90 degrees అవుతుంది. కాబట్టి టీటా అంటే
90/360 ఇంటూ పై అంటే 22/7. ఆర్ అంటే ఏం చెప్పిండు 14 అని చెప్పిండు కాబట్టి 14 ఇంటూ 14 అని రాస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది 91 జా 94 జా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది 4 1 జా సారీ 2 2 జా, ఇది 2 11 జా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఇది 7 1 జా 7 2 జా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది 2 1 జా, ఇది 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మిగిలింది ఏముంది అక్కడ అంటే 11 మిగిలింది, ఈ 14 మిగిలింది కాబట్టి 11 ఇంటూ 14 అవుతుంది. 11 14 జా ఎంత అంటే 154 అవుతుంది అనమాట. 154 చదరపు మీటర్లు అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. పక్కపటంలో ఏపీ ఒక స్పర్శరేఖ, ఏపీ అనేది ఒక స్పర్శరేఖ, పిక్యూఆర్ ఒక ఛేదన రేఖ, పిక్యూఆర్ ఒక ఛేదన రేఖ మరియు ఏపీ అనేది 12 సెంటీమీటర్లు, పిక్యూ 9 సెంటీమీటర్స్, పి నుంచి క్యూకి 9 సెంటీమీటర్స్ అయినా క్యూఆర్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ డిస్టెన్స్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు, ఈ డిస్టెన్స్. సో చూడండి, ఇలా ఒక వృత్తాన్ని ఒక స్పర్శరేఖ ఇలా ఇక్కడ పి వరకు టచ్ అయింది, ఒక ఛేదన రేఖ అనేది కూడా పి దగ్గర టచ్ అయినప్పుడు దీనికి ఉన్నటువంటి రూల్ ఏంటి అంటే ఇక వృత్తానికి ఒక స్పర్శరేఖ మరియు ఒక ఛేదన రేఖ పి అనే బిందువు వద్ద కలిస్తే లేదా ఒక బిందువు వద్ద మీట్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే PA² ఈజ్ ఈక్వల్స్ టు PQ ఇంటూ PR అనేది ఫార్ములా. ఇది కండిషన్ గుర్తుంచుకోండి, రైట్? ఒక వృత్తాన్ని ఒక స్పర్శరేఖ ఒక ఛేదన రేఖ రెండు ఒక బిందువు దగ్గర కలిసినప్పుడు PA² ఈక్వల్స్ టు PQ ఇంటూ QR అని రాస్తాం, రైట్? ఇప్పుడు PA అంటే మనకి ఇచ్చింది కదా 12² కాబట్టి 12 ఇంటూ 12 రాస్తున్నా. PQ కూడా ఇచ్చింది కాబట్టి 9 అండ్ PR మనకు తెలియదు కాబట్టి PR ఈ డిస్టెన్స్ తెలియదు కాబట్టి ఏం చేయాలి మనం ఇప్పుడు, ఇది ఇచ్చింది కాబట్టి ఇది ఇంటూ కదా. సో PR ఫైండ్ అవుట్ చేయాలంటే 3 4 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 3 1 3 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో PR ఈక్వల్స్ ఏమవుతుంది అప్పుడు, PR అంటే 4 ఇంటూ 4 16 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. 16 సెంటీమీటర్స్ ఇది ఏంది, ఇది ఈ డిస్టెన్స్ PR. సో ఇక్కడికి ఆన్సర్ అయిపోయిందని చెప్పేసి టక్కున ఇక్కడ 16 మీటర్స్ సెంటీమీటర్స్ ఆన్సర్ పెట్టారు, తప్పు. ఇంకా మనకు కావాలి, మనం అడిగింది PR కాదు, QR అడిగింది కాబట్టి ఇప్పుడు P నుంచి R వరకు డిస్టెన్స్ మొత్తం డిస్టెన్స్ తెలిసింది. ఇది ఎంత అంట 16 సెంటీమీటర్లు వచ్చింది. మనల్ని అడిగింది ఏంటి, QR అడిగింది కదా. సో QR అని అంటే ఏమని రాస్తాం మనం, QR అని అంటే PR లో నుంచి తీసేసింది కదా, PR లో నుండి PQ తీసేస్తే ఇదే మిగులుతుంది కదా, ఈ మొత్తం డిస్టెన్స్ నుంచి ఇది తీసేస్తే ఇదే మిగులుతుంది కదా. సో కాబట్టి PQ తీసేయాలి, PR నుండి PQ తీసేస్తే QR వస్తుంది, అంతే కదా ఫ్రెండ్స్. కాబట్టి PR వచ్చింది, PR ఏమొచ్చింది, P నుంచి R కి 16 మైనస్ PQ ఆల్రెడీ ఇచ్చిండు ఎంత 9. సో మనకు కావాల్సింది ఏంటి, 9 ఇంట్లోంచి పోతే ఎంత 7 మిగులుతుంది కాబట్టి 7 సెంటీమీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో QR అంటే 7 సెంటీమీటర్స్, ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ 16 8కి అయిపోయిందని అనుకున్నారు, 16 కాదు. సో ఇవి కండిషన్ గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో మీకు ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, యాజ్ యూజువల్ గా ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.